ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రేవంత్ రెడ్డి గారిని మేము బతిలాడి తీసుకొస్తాం. ఎందుకంటే ఆయన ఫామ్ హౌస్ లో ఉన్నా కూడా చర్చకు సిద్ధం అంటానికి మేము తిప్పలు పడాలి కదా. ఆయన బయటికే రాకున్నా కూడా ఎట్లా అడుగుతారు మీరు మమ్మల్ని మందలించవచ్చు మా ముఖ్యమంత్రి గారు. నేనేమంటున్నా, మీకు ఇప్పుడు ఇంట్లో పరివారంలో నువ్వు తలలో నాలుక లెక్క ఉంటున్నావు అని ఇప్పుడు వీటన్నిటి ద్వారా తెలుస్తున్నది. కాబట్టి కేసీఆర్ని తీసుకొచ్చే ఆ సత్తా ఉంటే చర్చ పెడదాం, ఎక్కడో వద్దు, అసెంబ్లీలో పెడదాం, లేదంటే ఎక్కడ మీరు కోరుకుంటే అక్కడ పెడదాం. కేసీఆర్ని రమ్మను, ప్రాజెక్టుల మీద చర్చకు రమ్మను. నేను ఏమంటున్నా, ఒక్కో సభకు 15 కోట్లు ఖర్చు చేస్తున్నాను చెప్తున్న పరిస్థితి. అంటే విమర్శ కూడా సహేతుకంగా ఉండాల్సిన అవసరం ఉంది కదా. 15 కోట్లు పెట్టి సభ పెడుతున్నాడు, ఎందుకు పెడుతుండే అసలు సభ అని. అసలు కేసీఆర్ పెట్టే సభలకు కోట్లు ఖర్చు పెట్టినా జనం రాకపోయినా సరే జనాన్నే తిట్టుకుంటే ఆయన వాదాన్ని మాత్రం వినిపించుకుని పోయే పరిస్థితి. ఈరోజు జరుగుతున్న పరిణామాలు, ఇవాళ కోహెడలో పండ్ల మార్కెట్కు సంబంధించి ఓపెనింగ్ ఉన్నది. ఆడ ఓపెనింగ్తో పాటు జనం అక్కడికి వచ్చి ఎవరైతే ఆ వ్యాపారులు ఉన్నారో, చిన్న వ్యాపారులు ఉన్నారో, వాళ్ళ కోసం మనం మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. రేపు ఉప్పల్ బగాయత్లో ఉంటుంది మీటింగ్. దాంట్లో అక్కడ జరుగుతున్న అభివృద్ధి, ఏవైతే ఫ్లైఓవర్కు సంబంధించి వాటితో పాటు ఎంఎంసీలో కొత్తగా ఏర్పాటైన మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లో చేయబోతున్న అంశాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యమంత్రిగా అది బాధ్యత. అంటే మీటింగ్లు పెడితే మీకెందుకు ఇబ్బంది అవుతున్నది? మీరు మీటింగ్లు వదిలేసి మీడియా ప్రెస్లు ఎక్కడ పడితే అక్కడ పోవడము, మీరే మీటింగ్లు పెట్టించుకోవడం ఏంది? ఒక నియోజకవర్గానికి ఒక మీటింగ్ పెట్టి అదే బహిరంగ సభ లెక్క ఫీల్ అవ్వకుండా మీకు మీరే తన్మయత్వంతో తవ్వుకుంటూ మాట్లాడుతున్నా, మరి మీరెందుకు మీటింగ్లు పెడుతున్నట్టు? ప్రజల కోసం చేసే అభివృద్ధిని చెప్పడానికి కూడా మీకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది అని అంటే, ఇలా ఒక మాట అంటుండు మనోడు, ప్రజాభవన్లో బట్టి కన్నీళ్లు పెడుతున్నాడని అంటున్నాడు. అంటే తాకట్ల మారి పంచాయతీ అనమాట ఇది. బట్టి గారు ఇలా బాధపడుతుండు అని అంటే కేసీఆర్ చేసిన అప్పులను చూసి. నేను మొన్ననే నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకుల మీటింగ్కి పోతే 2013 నుంచి 2026 జూన్ ఈ నెల వరకు మొత్తం బడ్జెట్ స్వరూపం, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం హయాం నుంచి మొదలు పెడితే జరిగే అన్నిటినీ వారు చూపించిండ్రు మాకు. ఇదంతా టేబుల్లో ఏం జరిగింది, ఎంత జరిగింది, ఎట్లా అప్పులు తెచ్చిండ్రు, రోజు నెలవారీ ఖర్చులు ఎట్లయితున్నాయి, ఇదంతా డీటెయిల్స్. ఇవన్నీ నేను ఆ రోజు రాసుకునేటానికి లేక నేను ఫోటో కొట్టిన. ఏం దొరికేనా, డెఫిసిట్ రెవెన్యూ ఉండడానికి ఇలా 67,000 కోట్ల నుంచి సగటు బడ్జెట్ 3 లక్షల కోట్లకు ఉంటే సగటు బడ్జెట్, రెవెన్యూ రిసీటు 2,30,000, 2,28,000, 2,34,000 ఇట్లా వేరియేషన్స్తో ఇనాన్ యావరేజ్ వచ్చిన 60,000 కోట్ల రూపాయలు సగటున డెఫిసిట్ మనకు రెవెన్యూ రావడానికి